నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. హుజనాబాద్ లో వర్షాభావ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మూడుమాల నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వాకిటి శ్రీహరి. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుకట్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వలగొండ పీఎస్సీఎస్ నూతన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. హుజనాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. मैक्सिमम रजिस्ट्रेशन है तो मारोपल्ली सब सेंटर सर, गांव के जरिए नहीं है, विलेज में नहीं है, विलेज में वो पीएससी का मारोपल्ली पीएससी के मैं पूछना चाहता हूं वर्षपाट में इंपोर्ट गुजारो కాంపౌండ్స్ బోర్వెల్ రీఛార్జెస్ కు సంబంధించి అన్లిమిటెడ్ ఎవరి ఒకసారి నేను అందరినీ కోరుతాను, దయచేసి ప్రభుత్వ ఉద్యోగి ప్రజాప్రతినిధి కలిసి మనం భూగర్భ జలాలను పెంచుకోవడానికి సంబంధించినటువంటి చాలా సీరియస్గా తీసుకోవాలి. అది కాక కొంత పాఠశాలలకు సంబంధించి కూడా యూపీజీ రామకృష్ణ కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చినాయి. వాటన్నిటిని వివరించిన తర్వాత అనుభవం. నారాయణపేట జిల్లా మూడుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. చారిత్రాత్మక వారసత్వ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ పనులతో పర్యాటకుల సంఖ్య, స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసే, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కుకట్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మీడియా సమావేశంలో పత్రాలు విడుదల చేసిన ఆయన అర్హులైన పేదలకు కాకుండా సిఫార్సులతో ఇల్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలు, నిరుపేదలను మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి అంత గొప్పగా దేశంలో ఏ పార్టీ లేదు నా దేశం. అలాకంటే కోపాలు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. మేము చాలా శుద్ధ పూజలము, మా అంత గొప్పలో లేము, మా అంత నిజాధిపరులు లేరు, బయట వాళ్ళ దొంగలు అన్నట్టుగా మాట్లాడతారు. ఇలా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద ఒక మోసం, 10% ఇవ్వాలి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరూరు వాళ్ళ సొంతం ల్యాండ్ జీవో ఉంది, దానికి ఇవ్వాలి అని చెప్పి అదొక అప్లికేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని తర్వాత ఎప్పటి నుంచో మీద హైదరాబాద్ నగరంలో పెద్ద పోస్టర్ పెట్టి 1,00,000 ఇల్లు కడతామని మోసం చేస్తున్నారు.
చేయని వీల్లేదు, నిరుపేదకి ఇమ్మన్నాం. మీరు 6 లక్షల రూపాయలు కట్టమంటున్నారు గరీబ్ అని, 6 లక్షల రూపాయలు ఆదాయం అంటున్నారు. మరి ఇంకెక్కడ ఉంటుంది 6 లక్షల రూపాయలు? మోసం కాదా? మీరు కట్టేది 7,000 ఇంటి హైదరాబాద్ లో కడతామంటున్నారు. మీరు 10 లక్షలు అనే మరి రోడ్ల మీద బోర్డుల మీద వేసిండ్రు. వలగొండ PSCS నూతన పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. వలగొండ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతో పాటు పలు పెండింగ్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెలిగొండ అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని ఎటువంటి బంధుప్రీతికి గాని ఒత్తిడికి గాని గురి కాకుండా సహకార సంఘాల చట్టం 1944 మరియు సంఘ బైలా ప్రకారము నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు మున్సిపల్ చైర్మన్ అది జనరలే అక్కడ తాడక వెంకటేశం చైర్మన్ అయ్యాడు. ఈరోజు మీ అందరికి ప్రియమిత్రుడు, అందరికి ఆప్తుడు, అందరికి దగ్గరుడు, అందరూ మీరు సార్ అని పిలిచే వ్యక్తి గడిచిన నేను నాకు మొదలు అర్థం కానీ ఎందుకు సార్ అందరు సార్ అంటారు. అమ్మా ఇంత గౌరవం ఉంది ఎంతో అయితే ఆలోచన చేయండి. మీరందరూ కూడా మొదటి కూడా చూసుకోవచ్చు. మొదటిసారి ఇదే PSC చైర్మన్ ఎవరు చేసుకున్నాము? పప్పు శ్రీనివాసం చేసుకున్నాం. పప్పు శ్రీనివాసం నేనే కొందరు నచ్చకున్నా మనోడ్రా మీరు ఎవరు మాట్లాడి ఆయన పేరు చెప్పారు. ఏదో నేను ఇచ్చేది కాదు, వ్యవసాయానికి ఈ మండల ప్రజలే ఇచ్చింది. ఇది గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఒక వ్యక్తికి అంతటి అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం. సో ఆయన మనకు ఒక 30-40 ఏళ్లకెళ్ళి గౌరవ పురుషోత్తమ రెడ్డి గారు, స్వర్గీయ పురుషోత్తమ రెడ్డి గారు ఆనాడే మండల ప్రెసిడెంట్ గా 2 సార్లు ఉంటువా 3 సార్లు ఉన్నట్టు 3 టర్మ్లు చేసినట్టే. దిల్సుఖ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మహాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆలయాన్ని సందర్శించి భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి తెలంగాణలోనే ఒక పవిత్రమైన సాయిబాబా గుడి. ఇది షిరిడిలో తర్వాత తెలంగాణలో ఏకైక సాయిబాబా గుడి 1984లో స్థాపించబడ్డ ఈ సాయిబాబా గుడి ఇంత పెద్ద దినదిన అభివృద్ధి చెందుకుంటా ఈ ప్రాంతంలో నాతో పాటు ఈ ట్రస్ట్ మెంబర్స్ అంతా కూడా 45 మందితోటి ఆ రోజు గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడితో పాటు పక్కన ఉన్న శివాలయం కానీ మా లారీల అసోసియేషన్ తరఫున శివాలయం కట్టినాము. ఈడ ఈ ట్రస్ట్ మెంబర్లందరూ కలిసి ఈ సాయిబాబా గుడి కట్టిన అప్పట్లో. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో రోజు కూడా అన్నదానం చేసుకుంటూ ఈ ప్రాంత భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కనిపిస్తున్న ఈ ట్రస్ట్ మెంబర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నారాయణపేట జిల్లా ఉట్కూరులో DSP లింగయ్య ఆధ్వర్యంలో భారీ కర్టన్ సెషన్ నిర్వహించారు. తనిఖీలో పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని DSP విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పరిధిలో జరిగిన వరుస దేవాలయ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. భీమగానిపల్లి క్రాస్ వద్ద వాహనాల తనిఖీలో నిందితుని అరెస్ట్ చేసి చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంసజ్యోతులు, కంచు గంటలను స్వాధీనం చేసుకున్నట్లు పొంగనూరు అర్బన్ సిఐ సుబ్బారెడ్డి తెలిపారు. కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో పొంగనూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా SP గారి ఆదేశాల మేరకు
మదనపల్లె డిఎస్పి సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణదేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W 10 కేజీల ఎత్తుగల విగ్రహం పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు మరియు అదే బరువు వచ్చేసి 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. చౌడేపల్లి పిఎస్కు సంబంధించి పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 దీపస్తంభాలు వాటి బరువు మొత్తం 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. అదేవిధంగా సదుం పిఎస్కు సంబంధించి గరుడ వాహనము కంచుగంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా తెలిసింది. వాటి విలువ వచ్చేసి మనకు మార్కెట్ వాల్యూ తెలియదు. టోటల్ వెయిట్ మీరు లెక్కాచారం వేయలేదు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని షిర్డీ సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళహారతిలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చకులు నరేష్ శర్మ మాట్లాడుతూ గత 3 రోజులుగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్వాహకులు సుమారు 10,000 మంది భక్తులకు అన్నదానంతో పాటు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈరోజు వ్యాప్తి ప్రజలు కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ ఎక్కడున్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, రైతులకు కూడా వర్షాలు పడాలని చాలా రోజులు వర్షాలు పడట్లేదు కాబట్టి ఆ సాయిబాబా ఆశీర్వాదంతో వర్షాలు పడాలని చెప్పి ఇక్కడ పూజలు చేయడం కానీ ఇక్కడ యజ్ఞాలు చేయడం కానీ ఈసారి ప్రత్యేకంగా చూసిన ఎక్కడి నుంచో పొద్దున్న నుంచి ప్రజలు కూడా చాలా మంది ఇక్కడ రావడం, బాబా అది బ్లెస్సింగ్ తీసుకోవడం. 15,000 నుంచి 20,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా విశేషంగా కార్యక్రమాలు 27, 28, 29 మొదటి రోజు చక్కగా గణపతి హోమంతో కార్యక్రమం చేసుకున్నాము. రెండో రోజు చక్కగా సుదర్శన హోమము, మూడో రోజు పౌర్ణిమ సందర్భంగా మహాచండి హోమం నిర్వహించారు. సుమారు 10,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చక్కగా. కావున 50 మంది భక్తాదులందరూ చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ బాబా గారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన చేస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుతో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ మానవ మహాసంఘాల జేసీ ఆరోపించింది. బషీర్బాగ్లో నిర్వహించిన సమావేశంలో హలో మాలా చెలో ఢిల్లీ పోస్టును ఆవిష్కరించి రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10, 11 తేదీలో ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించినాం. ఏ రకంగా పోరాటాలు చేయాలనో అన్ని రకాలుగా పోరాటాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల విద్యార్థులు, యువతి యువకులు నిరుద్యోగం మేము మొదలు పెడతాం. వాళ్ళపైన యుద్ధం ఆల్రెడీ మొదలు పెట్టినాం. మా రాబోయే రోజులలో ఈ హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమం తర్వాత ఢిల్లీ పురవీధులలో మా మాల సామాజిక వర్గ విద్యార్థులకు, నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం పైన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ని మేమందరం కార్యాచరణ సిద్ధం చేసినామని చెప్పి మరొకసారి. కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు జీవో 396 రద్దు చేయాలని, జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నెల 31 వరకు ఆందోళన కొనసాగుతుందని, జీవో అమలుతో తమ ఉపాధి దెబ్బతింటుందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేఖల సంఘం నాయకులు కోరారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని దస్తావేజ్ లేఖలు, సహాయకులు, స్టాంప్ పెయింటర్లు, DTP ఆపరేటర్లు 50 మంది ఈ రోజున మేము పెండవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కూటమి ప్రభుత్వం వారు జీవో 396 అని ఒక విధానాన్ని అవలంబించిన ఉన్నారని తెలిసిన కారణంగా రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం వారు పిలుపునిచ్చిన మేరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధానం అమలైన వెంటనే ఈ వేలాదిగా, లక్షలాదిగా ఇదే విధానంలో జీవనోపాధి సాగిస్తున్నటువంటి దస్తావేజ్ లేఖల్లో వారి యొక్క కుటుంబాలు వీధిని పడే అవకాశం ఉన్నది. ఎన్నాళ్ళ నుంచో ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన ఒత్తిడి కానీ ఆధారం కానీ పడకుండా ప్రభుత్వం వారికి మేము మా వ్యవస్థని ఉంచండి, ఈ ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కలిగించండి,
ఈ గోప్యతను నిలబెట్టండి, మాకు న్యాయం చేయండి అని మేము విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వారి నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం వారు మా యొక్క ఈ నిరసనని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థించున్నాం. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట రాజురెడ్డి కాలనీలో సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రామదాస్ తేజ, బీజేపీ నాయకులు సిద్ధార్థ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఒప్పల్ శ్రీనివాస్ గుప్తా, ఆలయ చైర్మన్ రాములు గుప్తా తదితరులు పాల్గొన్నారు. अस्माकं समानवस्य सत्कुटुम्बस्य क्षेम वीर्य विजय अभय आयु आरोग्य राजद्वारे व्यापारे उद्योगे मनोकामना सिद्ध्यर्थं श्री सच्चिदानंद सद्गुरु साईनाथस्य पूजनम् अर्चनम् अहं करिष्यामहे. जय ओम लक्ष्मी नारायणाभ्यां नमः. ओम कृष्णरामकृष्णाय नमः. ओम शेषसायिन्ये नमः. ओम मुदावासिन्ये नमः. ओम मधुल्याय नमः. ओम मुदावासाय नमः. ओम సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, ఆరోగ్య చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషన్ సభ్యురాలు శశికళ యాదవ్ రెడ్డి పాల్గొని బాలబాలికలకు మహిళల భద్రత, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, ఋతుక్రమ పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన కల్పించారు. ప్రతి బాలిక తన హక్కులను అవగాహనతో ఉండి వేధింపులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి బిడ్డ కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా మొదటిగా పూజించాల్సినటువంటి మన దైవం మన తల్లి, తర్వాత తండ్రి, గురు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనం వీళ్ళందరినీ కూడా ఏ రకంగా ఆరాధించి గౌరవించి మొట్టమొదటిగా జన్మ తీసుకొని తల్లిదండ్రులు ఇంట్లో పూజించి వాళ్ళ ద్వారా మాటలు మన సంస్కృతి నేర్చుకొని ఏదైతే విద్యాలయం మన స్కూల్కి వెళ్ళిన తర్వాత మన గురువులు చెప్పే పాఠాలు విని మనం నడుచుకుంటూ దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ, అప్పుడు నేను ఒకదాన్ని అమ్మాయి, మరి అక్కడ నుంచి వేరే మా బ్రదర్స్తో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడు. అప్పుడు అనిపించేది స్కూల్లో దగ్గర ఉంటే బాగుండు, అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది అని ప్రతిరోజు అనిపించేది. కానీ తప్పదు, వెళ్ళేవాడు. ఆ పరిస్థితి ఎవరైనా టచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా ఎలా టచ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు అర్థమవుతుంటాయి. కాబట్టి మీరు సమాజంలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తూ. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట రైతు వేదిక ఎదుట బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్సిడీపై ప్రభుత్వ విత్తనాలు అందించడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నేరుగా సమాచారం అందించాలని కోరారు. ఇప్పుడు ఒక గ్రూపుల ద్వారానే రైతాంగం మూల అవుతుందంటే చెప్పండి. ఇప్పుడు యూరియా కూడా అదే పరిస్థితి, గ్రూపులనే వస్తుంది. సరే, యూరియా అంటే యాప్ తీసుకుని చేసుకుంటారు. వీటి కూడా యాప్ పెట్టండి. మరి ప్రభుత్వ విత్తనాలు వచ్చి యాప్ ఉంటుంది, యాప్ చేయాలని పెట్టండి, దాన్ని కూడా యాప్ పెట్టండి. ఇప్పుడు మరి ఎలినినో ప్రభావంతో రైతాంగాన్ని ప్రోత్సహించి ఏం సంబంధం లేదు. వాట్సాప్ గ్రూపులు చూసుకోవాలంటే ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండి వాట్సాప్ చూసుకునేటువంటి అవకాశం ఉండదు. కొంతమంది నాయకులతో కుమ్ముకై అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతూ గ్రామీణ ప్రాంతాలకు పూర్తి సమాచారం చేరవేయకపోతున్నటువంటి అధికార నిర్లక్ష్యాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఇక్కడైనా వచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైనా కానీ రైతుల దృష్టికి తీసుకెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ప్రైవేటు కంపెనీల విత్తనాలు కాకుండా ప్రభుత్వ కంపెనీల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, లేని పక్షాలు ఆందోళనకు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. భువనగిరి మండలంలో గౌజ్ నగర్, తుక్కాపురం, ఎర్రబెల్లి,
నమాత్పల్లి గ్రామాల మధ్య గుట్టలో క్లస్టర్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. ప్రజాప్రయ సేకరణ విరమించుకోవాలని కోరుతూ క్రషర్ వల్ల వ్యవసాయం, పర్యావరణం, వన్యప్రాణులు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. స్థానిక ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నారగుట్టపై మన కంకర మిషన్ సంబంధించిన క్రషర్ మిషన్, పెద్ద కంకర మిషన్ పడుతున్నది. దాన్ని వ్యతిరేకించాలని అన్ని గ్రామాలలో గ్రామ సభలు కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ తీర్మానాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రేపు 28వ తారీఖు జరగబోయే అభిప్రాయ సేకరణని రద్దు చేయాలనేది ప్రభుత్వాన్ని ఈరోజు అందరూ ఈ 4 గ్రామాల ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోవడం జరుగుతున్నది. దాన్ని రద్దు చేయాలి. రేపు జరగబోయే అభిప్రాయ సేకరణని రద్దు చేయాలనేది కూడా మేము ఈ గ్రామాల ప్రజలకు కానీ, మేకలకు కానీ, ఇలా జంతువులకు కానీ మొత్తము ఇలా అన్నీ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఇలా ఈ పక్కపంటి రైతుల పొలాలు, చాలా పొలాలు ఉన్నాయి. ఇలా పచ్చడి పొలాలు ఉన్నాయి. బోర్లు కూడా అది కంకర మిషన్ బాంబులు వేయడం వల్ల వైబ్రేషన్ వచ్చి బోర్లు కూడా ఎండిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇల్లు పర్రెలు పట్టే అవకాశం ఉంది. ఇలా ఈ దుమ్ము వల్ల రోగాలు వచ్చి, ఊపిరితిత్తు రోగాలు వచ్చి జనాలు ఇలా అనేక రోగాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కంపెనీ ఏదైతే క్రషర్ మిషన్ ఏదైతే ఉన్నదో నారగుట్ట పైన దాన్ని రద్దు చేసి వెనుక తీసుకోవాలనేది కూడా మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బీఎల్ఓలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఐటియు జనగామ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్లో మాట్లాడుతూ బీఎల్ఓలను అవమానించే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. లోపాలుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఐటీగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు మరి ఏ ఆలోచనలో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఎల్ఓలను అవమానపరిచేటట్టు మొన్న కోడంగల్లో ఒక సభలో మాట్లాడుతూ బీఎల్ఓల పట్ల చాలా అనుచితంగా, వాళ్ళ మనసు గాయపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులేం కాదు. వాళ్ళు అంగన్వాడీ టీచర్లు, ఆచారు, లేకపోతే కారోబార్లు వివిధగా పనిచేస్తున్నారు. అదనంగా వాళ్ళకు ఇది పనిభారం, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి అట్లాంటి వ్యాఖ్యలు అవి వాళ్ళకి వర్తించవు. ఏఎల్ఓలకు మీరు మాట్లాడిన మాటలు వాళ్ళకి వర్తించవు. ఎందుకంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు కానీ అది మీరు అన్నట్టు వాళ్ళ ఆ రకమైనటువంటి అకౌంట్లో వాళ్ళకు మీరు నుండి వేసే డబ్బులు పడతలేవు. లేకపోతే వాళ్ళు ఆ రకంగా మీరు చెప్పిన పద్ధతిలో వాళ్ళకి అలాంటి సౌకర్యాలు ప్రభుత్వం నుండి అందట్లేదు. అందుకే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఎల్ఓలను అవమానపరిచేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని మేము సిఐటియు జిల్లా కమిటీ నుండి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. పెద్దనపల్లి గ్రామంలో ఆర్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో అర్ధసూత్ర సంవాదం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కలవల శరత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు పాల్గొనగా ప్రజలకు ఆర్థిక నిర్వహణ, పొదుపు, ఖర్చుల ప్రణాళికలపై అవగాహన కల్పించారు. కానీ వృధా ఖర్చులు మాత్రం చేయకూడదు. వృధా ఖర్చులు చేసినట్టయితే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఏదో ఆరోగ్య సమస్యలు రావచ్చు. అప్పుడు మనకు డబ్బులు మన చేతిలో ఉండవు. మన పంట పొలాలు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా? అట్లాంటి అవసరాలు పడకుండా ఉండాలంటే, అట్లాంటి ఖర్చు రాకుండా ఉండాలంటే మనం వచ్చిన దాంట్లో ఒక 50% పొదుపు చేసుకోవాలి. మిగతా 50% మనం మన ఖర్చులని చూసుకోవాలి. ఇల్లు ఖర్చు కానీ, మెయింటెనెన్స్ కానీ, పిల్లల చదువులే కానీ, అందులో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే అది మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం. అదే డబ్బులు ఉన్నాయనుకోండి భయం వేస్తుంది. మనం ఎక్కడ దాచిపెట్టుకోవాలి డబ్బులు? మరి ఆర్బీఐకి సంబంధించింది బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా మనకు గ్రామాలలో ఉంటున్నాయి. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. సో మనం అక్కడ బ్యాంకులలో అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో డబ్బు జమ చేసుకుంటే మన డబ్బు ఆర్థికంగా వాళ్ళు మనకు సేఫ్టీ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ, మన డబ్బు ఎక్కడికి వెళ్ళదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ సాయి కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బోయిని బాలరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సుమారు 6,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ కాట సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమీన్పూర్లో అతిపెద్ద సాయిబాబా ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మెడ్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ నెమ్మదించడంతో వాహనాలు మందగమనంలో సాగాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ భోర్కండే హేమంత్ సహదేవరావు సూచించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకంతో కలిసి వాజేడు మండలం చీకుపల్లి, పెద్దగొల్లగూడెం ఇసుకవాగు డైవర్షన్ రోడ్డును పరిశీలించిన కలెక్టర్ ప్రత్యామ్నాయ రహదారి పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హుజనాబాద్లో వర్షాభావ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మూడుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వాకిటి శ్రీహరి. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుకట్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. వలగొండ PSCS నూతన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.